రైట్. ఇక్కడ జనసేన బీజేపీ కోఆపరేషన్ ఎట్లా ఉంది? మాకు అద్భుతమైన కోఆపరేషన్ ఉందండి. ఈరోజు ఎవరైతే అక్కడ పైన కలిశారో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే మోడీ గారు ఈరోజు కలిశారు. ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది ఇక్కడ కార్యకర్తలకు కానివ్వండి, లేదంటే నాయకులకు కానివ్వండి. అదే పోరాట పటిమతో వాళ్ళు ఇప్పటిదాకా 5 ఏళ్ల నుంచి ప్రతి ఒక్క పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు ఎన్నో రకాలైన ఇబ్బందులు పడతా ఉన్నారు. ప్రతి ఒక్కరూ పడే ఇబ్బందుల నుంచి బయటపడాలని అనుకుంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అభివృద్ధి కోసమే కలిసికట్టుగా పనిచేస్తూ ఉన్నారు. సో గుంటూరు 2 నియోజకవర్గాల్లో మాధవికి ఓటేయాలంటే ఎందుకు అంటే ఏం చెప్తారు మీరు? ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం, ప్రజా అభివృద్ధి కోసం వారికి సేవే మార్గంగా వస్తున్నాను. రాజకీయాన్ని వ్యాపారం చేసే నాయకుల నుంచి తప్పించడానికి, ఈ గుంటూరు గడ్డ మీద కరప్షన్ అనేది లేకుండా చేయడానికి నేను రాబోతున్నాను. నాలాంటి నాయకుల్ని ఎంచుకుంటే నిజమైన సుభిక్షం, నిజమైన సంక్షేమం వచ్చి తీరుతుంది కాబట్టి ఖచ్చితంగా నాలాంటి నాయకుల్ని ఎంచుకోవాల్సిన అవసరం ప్రజలకు ఉంది. సో లాస్ట్ క్వశ్చన్, గుంటూరు ప్రజలకి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజలకి మీరు చేసే అప్పీల్ ఏంటి? నేను చేస్తున్న అప్పీల్ ఒకటేనొకటండి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరికీ నేను కోరుకునే ఏకైక విషయం ఏంటంటే, మీరందరూ దయచేసి రేపు రానున్న ఎన్నికల్లో, రేపు 13వ జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటేసి మీ అమూల్యమైన ఓటుని సరైన నాయకుడిని ఎంచుకునే విధంగా మీరు దాన్ని మలుచుకొని మన రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకుంటారని కోరుకుంటూ, ఇలాంటి అవకాశాన్ని నాకు ఇచ్చి నన్ను భారీ మెజారిటీతో గెలిపించుకోవాల్సిందిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. లాస్ట్ క్వశ్చన్, ఒక మహిళగా మీరు ఇన్ని రోజులు ఇంత ప్రత్యక్ష రాజకీయాల్లో ఫస్ట్ టైం వచ్చి ఒక బ్యాలెట్ పోటీలో ఉన్నారు, ఓటు బ్యాంకు రాజకీయంలో. సో ఎట్లా అనిపిస్తుంది ప్రచారం కానీ తిరగడం కానీ? ఇక్కడ ఎండలు విపరీతం, నాయకులు రోజు పొద్దున్న లేచి అంతా ఏంటి రాజకీయాలు అనుకుంటున్నారా, లేకపోతే హ్యాపీగా ఉంటే బాగుండేది అనుకుంటారా? ఎట్లా అనిపిస్తుంది? అసలు ఏంటి రాజకీయం అనుకుంటే రాజకీయ రంగ ప్రవేశం చేయాల్సిన అవసరం లేదండి. ఒకటి ఎంచుకున్నాము అనంటే దాని అంతు చూసేదాకా నిద్రపోని వ్యక్తిత్వం గల మనుషులం మేము. గుంటూరు ప్రజలు అంతే, ఆ నాయకులు అంతే, వారి ప్రతినిధిగా రాబోతున్న నేను కూడా అంతే.